గర్భసంచి కరిగే వాళ్ళకి ఓకే, అంటే కొవ్వు ఉంటే కరగతుంది. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చూడండి. సో అక్క అయితే ఆ గుడ్డు లేకపోతే గుడ్డే అని కదా అది, ఓ ఫ్యాట్ అంట దీనిది. సో ఈ ఫ్యాట్ తినడం వల్ల ఎవరికైతే గర్భసంచిలో ఏమన్నా సో ఫైబ్రాయిడ్స్ లాగా ఏమన్నా కానీ మీకు ఫ్యాట్ అలాగ ఉంటే ఇది కరిగిపోతుందంట. సో ఎవరో చెప్పారని అక్క చెప్తా ఉంది. ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఇంతకుముందు మీకు జిలేబీ కానీ సో చంద్వాల్ కానీ ఫిషెస్ అయితే నేను చూపిస్తూ వచ్చా. సముద్రపు చేపలు ప్లస్ నార్మల్ చెరువు చేప. ఇదైతే రేర్గా దొరికే ఒక చెరువు చేప ఇది. దీని పేరు జల్లా అంటారు. సో ఫంగాసా అని కూడా నేమ్ అంట. ఇదైతే అట్లీస్ట్ ఒక బోన్ కంప ఏముండదు, సో స్మూత్గా ఉంటుంది. వీటిని ఇప్పుడు అన్న కటింగ్ చేస్తాడు, ఏ విధంగా కటింగ్ చేయడం చూపిస్తాను. సో నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అయితే అంటిల్ వరకు వాచ్ చేయండి. ఎన్ని కేజీలు ఉంటుంది కదా? ఒక కేజీ ఉంటుందా? అర్ధ కేజీ? మామూలుగా ఇది లాస్ట్ ఎంతవరకు ఉంటుంది కేజీ? 5 కేజీల వరకు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అసలు బోన్సే లేదు చూడండి అక్కడ. సో పీసెస్ అయితే చూసి దేనికి బాగుంటుంది? గ్రేవీకి పులుసు బాగుంటుందా లేకపోతే? ఓకే, పులుసుకి అయితే బాగుంటుందంట. సో తవా ఫ్రై. సో కబాబ్కి వచ్చి చూసారంటే మీరు ఆయిల్ అయితే దీన్ని సెట్ కాదు, తవా ఫ్రై. సో తవా ఫ్రైకి అయితే బాగుంటుందంట. పీస్ అది బోన్సే లేవు చూడండి. మొత్తం మీట్ ఏది వేస్ట్ కాదు, ఒకటి హెడ్ మొత్తం తప్ప మీకు అన్నీ చూడండి మొత్తం యూజ్ అవుతుంది. బికాజ్ ఇది సో మీట్ అనేది మెత్తగా ఉంటుంది కదా, బాడీ కూడా కట్ చేసేదానికి నీట్గా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు తినచ్చు. సో ఆల్రెడీ నేను ప్రతి వీడియోలో చెప్తున్నా ఫ్రెండ్స్, ఫిష్ అనేది వీక్లీ వన్స్ అన్నా ట్రై చేయండి. బికాజ్ దీంట్లో చాలా యూజెస్ ఉన్నాయి. సో ఆ మటన్ చికెన్ కన్నా పిల్లలకు కూడా ఫిష్ అనేది వీక్లీ వన్స్ అన్నా పెట్టండి. బికాజ్ దీంట్లో ఫ్యాటీ ఆమ్రాస్ కానీ ఐకి కానీ సో బ్రెయిన్స్కి కానీ చాలా బాగుంటుంది. సో ప్లీజ్ ఈ మటన్ బీఫ్ చికెన్ కన్నా ఎప్పుడో ఈ వీక్లీ వన్స్ అన్నా దీన్ని ఫిష్ తినిపించండి. ప్రతి ఒక్కరు హార్ట్ పేషెంట్స్ కానీ ఎవరైనా తినచ్చు. బికాజ్ దీంట్లో ఫ్యాట్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా మీరు తీసుకోవచ్చు. గ్రేవీగా కానీ సో ఫ్రైగా కానీ కబాబ్గా కానీ ఏమైనా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదైతే అన్న కట్ చేశాడు చూడండి, ఎక్కడ వేస్ట్ కలేదు, అంతా మీటే ఉంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు మంచి ఫిషెస్ అన్ని మీకు కటింగ్ అని చూపిస్తూ ఉంటాను. సో నా ఛానల్ అయితే కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ఉండండి. టేక్ కేర్, బాయ్. గర్భసంచి కరిగే వాళ్ళకి అచ్చా ఇది ఓకే, అంటే కొవ్వు ఉంటే కరగతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చూడండి. సో అక్క అయితే ఆ గుడ్డు లేకపోతే గుడ్డే అని కదా అది, ఓ ఫ్యాట్ అంట దీనిది. సో ఈ ఫ్యాట్ తినడం వల్ల ఎవరికైతే గర్భసంచిలో ఏమన్నా సో ఫైబ్రాయిడ్స్ లాగా ఏమన్నా కానీ మీకు ఫ్యాట్ అలాగ ఉంటే ఇది కరిగిపోతుందంట. సో ఎవరో చెప్పారని అక్క చెప్తా ఉంది. ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు.